నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏపీలో ఎలక్షన్ అయిపోయింది జూన్ 4న రిజల్ట్ రాబోతుంది ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తది అంటూ కూడాను అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే నేపథ్యంలో జనాలు కూడా ఇదే ఎక్కువగా భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి నిజంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జగన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మీద 60 కేసులు పెట్టించడం 50 రోజులు జైల్లో ఉంచడం ఇలాంటివి ఎన్నో చూశారు మరి ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి జగన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే జనాలందరితో పాటు నాకు కూడా అదే అభిప్రాయం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జగన్ మీద జనం తిరుగుబాటు చేశారండి ఒక రకంగా తిరుగుబాటు కిందే ఉంది అది ఒక తుఫాన్ లాగా సునామీ లాగా వచ్చి పడిపోయారు జనం ఇక్కడ నిశ్శబ్దంగా ఏం లేదు శబ్ద విప్లవం ఇదివరకు 94లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఎన్టీ రామారావు గారి టైంలో జనాలు ఊహించిన విధంగా నిశ్శబ్ద విప్లవం అన్నాడు ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఇది శబ్ద విప్లవం ఎవడు దాచుకోవట్లేదు ఈయన ఓడించాలే అన్నట్టుగా చెప్పేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కలగాపోలకం అయిపోయి రాష్ట్రం సర్వనాశనం అయిపోయి అన్ని విధ్వంసం చేసాడు ఎక్కడైనా చెట్లు కూడా కొట్టుపడేసాడు మళ్ళీ చెట్లు పెంచాలని ఎంత టైం పడుతుంది ఇప్పుడు గోడ అనుకోండి గబగబా కట్టేస్తాం ఇప్పుడు గోడ కట్టాలి ఇద్దరు ఒక రోజులో కడతారనుకోండి 10 మంది చేత 6 గంటలు కట్టించేయచ్చు చెట్లు అలా కుదరదు కదా ఇలాగ అంత అంటే ఏ రకంగానూ ఎవడొచ్చినా దీన్ని పునర్నిర్మాణం చేయలేని విధంగా ఎలా చేయాలో అలా చేసిపోయాడు అమరావతిని నాశనం చేసాడు పోలవరాన్ని ఇష్టం చేసాడు ఆ కాపర్ డ్యాములు డయాఫ్రామ్ వాళ్ళు అన్నీ పోగొట్టేసిపోయారు అసలు రోడ్లు లేవు వాళ్ళు వచ్చినండి పెద్ద టాస్క్ వాళ్ళకి ఇంత ఇప్పుడు రేపు జూన్ 4ని ఫలితాలు వస్తాయి 9నో 8నో ప్రమాణ స్వీకారం ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఏం చేశారు కనీసం వాళ్ళకి 100 రోజుల టైం కూడా ఇవ్వకుండా మన నుంచి మొదలెట్టారు అలాగే అక్కడ మొదలెడతారు వీళ్ళు ఉన్నారు కదా ప్రొఫెసర్లు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి ఇలా అందరూ మాట్లాడుతూ మొదలెడతారు వాళ్ళకి సోషల్ మీడియా ఉంది కదా ఇలాంటి పరిస్థితుల్లో అది కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అల్లాడితే అతను బానిసలాగా పనిచేసిన అధికారులు తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు కులం మతం చూసుకుని జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలకే బ్యాచ్ దొండిపాళ్ళెం బ్యాచ్లాగా ప్రవర్తించారు వాళ్ళు ముఖ్యంగా పోలీసులు ఐఏఎస్ అధికారులు కింద స్థాయి అధికారులు ఉద్యోగ సంఘాల్లో నాయకులు కొంతమంది ఇలాంటివన్నీ చంద్రబాబు గారి ముందు పెద్ద టాస్క్ ఉంది ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఐఏఎస్లు ఐపీఎస్లో కొంతమంది నాయకులు డ్రైనేజ్ మూతలు తీసినట్టు ఉంటుంది కొంతమంది మాట్లాడితే ఎవరో కొడాలి నాని రోజా ఇలాంటి వాళ్ళు మాట్లాడితే డ్రైనేజ్ మూత తీసినట్టే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అలాగే నాయకులు రెచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఎవడో దువ్వాడ సీనో ఎవరో ఉన్నాడు ఒకడు శ్రీకాకుళం జిల్లా ఇలాంటి వాళ్ళు అందరూ బియ్యం మధుసూదన్ రెడ్డి ఇలాంటి బోడంత మంది ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగళ్ళలో ఇది దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళందరిది ఒక ఎత్తు అధికారులది ఒక ఎత్తు వీళ్ళతో పాటు ఈ సమాజానికి హాని చేసేవాళ్ళు ప్రొఫెసర్లుగా ఉంటారు వాళ్ళు యూట్యూబుల్లోనూ మీడియాలోనూ మాట్లాడుతూ ఉంటారు సమాజంలోని ప్రజల మెదళ్ళు కలుషితం చేసేస్తూ ఉంటారు విషబీజాలు నాటుతూ ఉంటారు విషవాయువుని విషపు మాటలని వ్యాప్తి చేస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళదేమో భావజాలమేమో వామపక్ష భావజాలం వాళ్ళ ప్రవర్తన వ్యవహారం చేసే తీరు హీనపక్షంగా ఉంటుంది వాడు అమరావతిని భ్రమరావతి అంటాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మెట్ల దగ్గర కట్టలపాము అంటే మెట్లు చీడీలు ఉంటాయి కదా స్టెప్స్ ఉంటాయి కదా కట్టలపాము ఏం చేస్తుందంటే రాటిల్ స్నేక్ అది ఆ 2 మెట్లకి ఉన్న ఆ గాడిలో పడుకొని ఉంటుంది మనకు తెలియదు కనపడదు మనం దిగుతున్నప్పుడు షూ వేసుకున్నవాడు పర్లేదు షూ లేకుండా ఇలాంటి జోడు వేసుకున్నాడు అనుకో మడం దొరుకుతుంది దాన్ని కరెక్ట్గా అక్కడ కరిచేస్తుంది మడం దగ్గర కరిచిందంటే ఇక్కడికి వెళ్ళటానికి అంట అవుట్ అది చాలా ప్రమాదకరమైన విషపూరితమైన పాము అలాంటి వాళ్ళు అమరావతి అన్నవాడు అటువంటి వాడు వాళ్ళే కాకుండా కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకుల పేరుతోటి ప్రజా సంఘాలం మేము మహిళా సంఘాలం మేము అని ఎవరికైనా అన్యాయం జరిగితే మేము బయటకు వచ్చి మాట్లాడుతాం అన్నవాళ్ళు దళిత సంఘాల నాయకులు ఇలా చాలామంది ఏదన్నా జరిగిందంటే వాళ్ళు ముందు స్పందించేవారు ప్రభుత్వాలు భయపడి రాజకీయ నాయకులు భయపడేవారు ఎవరన్నా ఉంటే వీళ్ళందరూ వస్తారేమో అని వామపక్షాల్లో ఉన్నవాళ్ళు ఇలా కొంతమంది వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు చేయాల్సిన పని విడిచిపెట్టి ఒక కులం చూసో మతం చూసో ప్రాంతం చూసో నిత్యం విషం కక్కుతూ ఉంటారు వాళ్ళ భావజాలం వాళ్ళ తెలివితేటలని వాళ్ళ భాషా పరిజ్ఞానాన్ని ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక కులాన్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు వాడుతూ ఉంటారు వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక విషపు వృక్షం అనుకుంటే వీళ్ళందరూ కూడా ఆ విషం వృక్షం తాలూకు వేళ్ళు
అలాగే రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే చాలామందిని ఆ వ్యవస్థలో చొప్పించేసాడు. ఇవాళ చూడండి, ఆ నాని గారి మీద, చంద్రగిరిలో నాని గారి మీద దాడి జరిగింది. 13 మందిని అరెస్ట్ చేశారు. ఎక్యూజ్డ్ 13, 10 మంది రెడ్లు, అవునా కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ టిక్లెట్టేసింది, అందులో దాదాపు 20 మంది రెడ్లు ఉన్నారు. ఇది ఎక్కడ పోతుంది సమాజం? వీళ్ళు ఏమన్నారు, చంద్రబాబుని 36 మంది కమిటీ చేసి ఉన్నారు, 3 కూడా లేరు అందులో. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? చెడ్డ పేరు రావట్లేదు రెడ్లందరికీ. మంచి రెడ్లు ఉంటారు కదా, అందరూ చెడ్డలు ఉంటారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఏరేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాయమైపోయింది. ఆ గాయం ముదిరిపోయింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక పుండ్లా మార్చేసాడు. దాన్ని శస్త్రచికిత్స చేయాలి. దాన్ని శస్త్రచికిత్స చేస్తే ఆపరేషన్ చేయడానికి కొయ్యగానే పురుగుల్లా బయటకు వచ్చేస్తున్నారు. రవిశంకర్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి, చల్లారెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళందరినీ ఏరేయాలి కదా. ఏరేయటం అంటే వాళ్ళందరినీ క్వారంటైన్ చేసేయాలి, సమాజానికి దూరంగా పెట్టాలని. సమాజానికి వీళ్ళు ద్రోహులు, వీళ్ళు ఆంధ్ర ద్రోహులు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసి, దుర్మార్గం చేసి, భవిష్యత్తు లేకుండా చేసి, యువతకు ఉపాధి లేకుండా చేసి, భవన నిర్మాణ రంగాన్ని కుప్పగూల్చి, మద్యం ద్వారా ఆరోగ్యాన్ని హాని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రేమికులందరినీ కూడా ఈ సమాజానికి ద్రోహులు, వీళ్ళు ఆంధ్ర ద్రోహులు అని చెప్పేసి ముద్రేసి, ఫస్ట్ ఈయన అభివృద్ధి కాదు, పోలవరం కడతాను, అమరావతి కడతాను, ఈ చేయకూడదు. వీళ్ళందరినీ ఇదిగో ఒక స్టాంప్ వేయాలి టపాలమంట. కొంతమంది కమిషనర్లు ఏం చేస్తారు, ఈ సమాజానికి హాని చేస్తున్నాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే నగర బహిష్కరణ చేస్తారు. అలాగే సమాజాన్ని నుంచి బహిష్కరించాలి. బహిష్కరించి వీళ్ళు నేరస్తులు, సమాజానికి హాని, వీళ్ళు మాట్లాడేది మీరు వినొద్దు, వీళ్ళని దూరంగా పెట్టాలి. ఇలాంటి పనులు చేయాలి ఫస్ట్. అధికారుల్లో కానీ, నాయకుల్లో, రాజకీయ నాయకుల్లో కానీ, సమాజంలో మాలాగే అనలిస్టులుగా ఉన్నాడు, మేము తప్పు మాట్లాడుతూ మమ్మల్ని కూడా చూసేయాలి పక్కకి. ప్రొఫెసర్ల పేరు చెప్పుకుని సూట్ కేసులు తీసేసుకుని మాట్లాడడం, అమరావతిని వామపక్ష భావజాలను ముసిగేసుకుని నిత్యం విషం కక్కి వాళ్ళందరినీ అలా చూపించాలి ప్రజలకి. ఇదిగో వీళ్ళు ద్రోహులు, ఆంధ్ర ద్రోహులు, ఆంధ్ర మీద విషం కక్కుతారు వీళ్ళు, ఒక కులం మీద విషం కక్కుతారు, ఒక ప్రాంతం మీద విషం కక్కుతారు వీళ్ళు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది చేయాల్సిన పని చంద్రబాబు గారు. దీంతో పాటు ఇంకోటి ముఖ్యమైన పని ఏంటంటే, వీళ్ళందరూ 2014 అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఆర్థిక పరిస్థితి, స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి, ఒకసారి ఒక మదింపు చేయాలి. 2024 వచ్చేటప్పటికి ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఎంత అభివృద్ధి చెందారు ఆర్థికంగా, దాని సోర్సెస్ ఏంటి, దాన్ని ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. చేసి జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టేసిన డబ్బు అక్కడ కూడా పోయింది. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి ఎక్కడెక్కడ కీలకమైన స్థానాలు ఉన్నారో కింద నుంచి పై వరకు ఎంతమందికి సూట్ కేసులు అందినాయి అన్ని పరిశోధన చేసి, దర్యాప్తు చేసి, విచారణ చేసి లాగాలి బయటికి. వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టాలి, వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరి దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ ఒక చట్టాన్ని చేసినా సరే వాళ్ళ ఆస్తులు లాగేసుకోవాలి. లాగేసుకుని ప్రభుత్వ ఖజానాకి జమేస్తేనే న్యాయం జరిగినట్టు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు న్యాయం చేయాలి, అభివృద్ధి కాదు, ఫస్ట్ న్యాయం చేయాలి. వీళ్ళందరూ గాయపడ్డారు, వీళ్ళందరూ అన్యాయం అయిపోయారు. ఒక యువకుడిని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు, వాళ్ళు న్యాయం ఎలా చేస్తారు? ఒక కుర్రోడు ఇసుక అక్రమరావు అంటే గుండు కొరిగించారు, ఒకరిని కొట్టి చంపారు, ఒక డాక్టర్ని హింసించి చంపారు. వీళ్ళందరికీ న్యాయం ఎలా చేస్తారు? ఇలాంటి అనేక మంది ఉన్నారు. అందరూ ఫిర్యాదులు స్వీకరించాలి. దానికి ఇప్పుడు ఒక గ్రామంలో ఒక ప్రభుత్వ అధికారి, పోలీసు అధికారి ఉంటాడు, వాళ్ళ దగ్గరికి ఎవరైనా బాధితుడు వచ్చి నాకు న్యాయం చేయండి అంటే అతన్నే నిందితుడు చేసిన వాడిని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళందరూ పార్టీ మారిపోతానన్నా, అదే బీజేపీలోకి వెళ్ళి షెల్టర్ తీసుకుందామన్నా వదిలిపెట్టకూడదు. ఇలా చాలా పెద్ద టాస్క్ ఉంది చంద్రబాబు గారికి. సార్, అంటే ఆస్తుల్ని లాక్కొని వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. దగ్గర అలా లాక్కోవడం మొదలు పెడితే ఎంత పోగవచ్చు అంటారు? ఎంత ఆస్తులు? 10 లక్షల కోట్లు వస్తుందండి. ఎందుకంటే సోదికెళ్తే ఏదో బయటపడింది అంటారు, అలాగా ఇది మొదలెడితే వీళ్ళు ఎప్పుడెప్పుడు నుంచో దొబ్బేసినాయి అని బయటకు వచ్చేస్తాయి. అంటే ఏవైతే ఆస్తులు లాక్కోవాలి అని మీరు అంటున్నారో ఆ ఆస్తుల్ని ప్రజలకి కాదు, వాళ్ళ వల్ల ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నారు. ఖజానాకే వేయాలండి, ఖజానాకి, ప్రభుత్వం. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రభుత్వం నష్టమైంది. డెఫినెట్ గా ప్రజలుగా అది జరిగితే ప్రజలు చాలా న్యాయం చేసినట్టు. ఖజానాకి వచ్చిందన్నా అది ప్రజలకే డెఫినెట్ గా వాళ్ళు ప్రజలకే వినియోగిస్తారు. వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫలానా ఇంట్లో దయ్యం ఉందని తెలిసిందనుకో, మీకు ఈ ఇంట్లో దయ్యం ఉండేదిరా అన్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళరు కదా మీరు. కనీసం అది కొనరు, కొనటం ఎలాగా కొనరు.
అద్దె కూడా దగ్గర మీరు అవును, అద్దెకి వెళ్ళదు, కొనడానికి అమ్ముడుపోదు. ఉండడానికి అసలు సమస్య లేదు, అద్దెకి కూడా దగ్గర మన దగ్గర లేకపోతే 2 రోజులు ఉండమంటే కూడా ఉండరు, ఎందుకు వచ్చినా బాబుని. అలాగే వీళ్ళ ఛాయలు ఏది ఉండకూడదు. ఓకే. హంటెడ్ హౌస్కి ఎలాగైతే వెళ్ళరో పెట్టుబడులు రావాలి కదా. వీళ్ళ చీడ పీడ మొత్తం వేళ్లతో సహా తీసేసి పక్క తోసేసి ఇదిగో వీళ్ళని ఐడెంటిఫై చేసి క్వారంటైన్ చేసేయాలి. ఓకే. కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే క్వారంటైన్ చేసేసారో అలాగే వీళ్ళని క్వారంటైన్ చేసేస్తే అప్పుడు ఎవరికైనా నమ్మకం వస్తుంది, పెట్టుబడులు పెడతారు, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు గారి పట్ల గౌరవం పెరుగుద్ది, అందరికైనా న్యాయం చేసేట్రా బాబు అనుకుంటారు. అప్పుడు ఆయన డెఫినెట్గా అభివృద్ధి చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.